అందరికీ నమస్కారం అండి. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ పేరున అందరికీ మనస్ఫూర్తిగా మా డాకు టీం అందరి తరఫు నుంచి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. లిటరల్గా లాస్ట్ 2 years నుంచి ఒక థాట్తో మొదలైన ఈ జర్నీ ఈరోజు థియేటర్లకు వచ్చింది. సంక్రాంతికి జాన్కి వెళ్తున్నా 2 days బిఫోర్ దాకా కూడా మేము ఏదో ఒక విధంగా ఒక పక్క విజయ్ కార్తిక్ కన్నన్ గారు కావచ్చు, ఒక పక్క మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కావచ్చు, టీం అందరం కష్టపడుతూనే ఉన్నాం బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని. లాస్ట్ మీకు గుర్తుందో లేదో ఇదే ప్లేస్లో వంశీ గారు ఓ మాట అన్నారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ వస్తుంది బాలకృష్ణ గారు ఫిల్మోగ్రఫీ నుంచి అని. ఆ రోజు ఓ పక్క ఆనందంగా ఉన్న లోపల చిన్న 1% ఎక్కడో నాకు టెన్షన్ ఉండేది. వంశీ గారు బాగా నమ్మేస్తున్నారు, చూసి ఆయన హై ఫీల్ అవుతుంది ఆడియన్స్ ఎగ్జాక్ట్గా 100కి 100% అని. బట్ 100కి 200% దీన్ని రిసీవ్ చేసుకున్న రిసెప్షన్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. 2 years బ్యాక్ నేను వాల్తెరవేరితో వచ్చాను జాన్ 13th. ఇప్పుడు బాలకృష్ణ గారితో జాన్ 12th రావటం అనేది నిజంగా సంక్రాంతి అనేది అది సెంటిమెంట్ అంటారా లేకపోతే పండగ వాతావరణం అంటారా, చాలా 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 ఆనందంగా ఉంది. అమేజింగ్ టీం వల్లే నాకు ఈ అవుట్పుట్ వచ్చిందని చెప్పగలను. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వంశీ గారికి నా మీద ఉన్న నమ్మకం, బాలకృష్ణ గారికి మేము ఎన్నో ఇంటర్వ్యూలో చెప్తుంటాను చాలా కల్ట్ ఫ్యాన్. సో బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఇద్దరం జర్నీ స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి విజయ్ కార్తిక్ కన్నన్ గారిని జైలర్ నుంచి తీసుకురావటం. సో ఇవాళ మన తెలుగు ఆడియన్స్ ఒక పల్స్ ఫస్ట్ టైం థియేటర్లో మాస్ థియేటర్లో చూశాడు. ఆయన అసలు ఊగిపోతున్నాడు. ఇలా ఉంటుందా తెలుగు ఆడియన్స్ అని ముందు నుంచి చెప్తున్నా. ఒక సినిమాని సిన్సియర్గా మనం ఎఫర్ట్ పెట్టి చేస్తే నిజంగా మా తెలుగు ఆడియన్స్ దాన్ని బంగారులాగా హార్ట్స్లో తీసుకుంటారని. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. యూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్. అండ్ ఎడిటర్ రూబెన్ గారి గురించి చెప్పాలి. నిరంజన్ సినిమా ముందు నుంచి ఉన్నాడు నాతో, వాల్తెరవేరి కూడా చేశాడు నిరంజన్. చాలా అంటే తనకు కూడా నిద్రలేదు, మా ఎవరికి నిద్రలేవు. ఇన్ఫ్యాక్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత నేను చెప్పడం కాదు, ముందు నుంచి మేమందరం కూడా ఏదో ఒక విధంగా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే ఒక ప్రయత్నంలో ఉన్నాం. తర్వాత రూబెన్ గారిని తీసుకొచ్చాం లాస్ట్ 3 months నుంచి. సో తన టీం అందరూ కలిసి సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళటానికి అన్ని విధాలుగా అంటే హార్ట్ అండ్ సోల్ నిజంగానే పెట్టాడు. చెన్నై వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఇంకా మేము మా సైడ్ నుంచి గ్లిమ్సెస్ టీజర్స్ ఏమైనా ఇవ్వాలంటే తను ఇక్కడే ఉండి తనకు వర్క్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ రూబెన్ బ్రో, థ్యాంక్స్ ఏ లాట్. ఈవెన్ క్రిస్మస్ అప్పుడు కూడా ఇక్కడే ఉండిపోయారు ఆయన బాలకృష్ణ గారి సినిమా కోసం. వెంకటన్న రాన్న షూటింగ్ అప్పుడే ఎర్లీ వస్తాను. సో ఇప్పుడే ఇక్కడ విచ్చేసిన ఏ రసికలు కళారసికల్ ఆయనకి లేరో కెమెరామెన్ గారు మా చక్రి కలిసి కళారసికల్ అవరగల్ అని పేరు పెట్టాం. స్క్రీన్ మీద వేస్తారంటే ముందు రోజు భయపడి వద్దని తీపిచ్చేసాడు. కళారసికల్ అవరగల్కి స్వాగతం. వెంకటన్నతో నేను పవర్ సినిమా చేశాను, చాలా చిన్న వర్క్ చేశాను. ఆ తర్వాత వాల్తెరవేరిలో క్లైమాక్స్ ఎపిసోడ్లో చిరంజీవి గారి చేత హెడ్ చాపింగ్ సీక్వెన్స్ తీసాము. సో తర్వాత ఈ సినిమాకప్పుడు మేము వెంకట మాస్టర్ గారిని మేము సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అంతా యంగ్ టీమ్తో వెళ్తున్నాం. ఓన్లీ ఫైట్స్కు రాకూడదు, సినిమా మొత్తం ట్రావెల్ అవ్వాలి, ఓన్ చేసుకోవాలి సినిమాని. అసలు కథగా ఒక రైటర్గా ఒక దర్శకుడిగా నేను అనుకుంటున్న ప్రతి ఫీలింగ్ తనకి ఇంటర్నల్గా హార్ట్కి రీచ్ అవ్వాలని సోలో కార్డ్ వేస్తాం మాస్టర్, మాతో పాటు ట్రావెల్ అవుతారా అంటే అలా జర్నీ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్నో సినిమాలు ఈ సినిమా కోసం వదులుకున్నాడు. ఇవాళ రోజున థియేటర్లో ఫోన్ కాల్ వస్తున్నాయన్నా, క్లాప్స్ కొడతారన్నా, ఇంటర్వెల్ పీక్స్ అంటున్నారన్నా, డాకు ఇంట్రో గురించి మాట్లాడుతున్నా, క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నా, తను టోటల్గా మాతో పాటే నిరంతరం ట్రావెల్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. తను పాపం సినిమా రిలీజ్కి ముందు నాకంటే ముందు తొడగొట్టేశాడు. తొడగొట్టి 3 రోజుల నుంచి నిద్రలేదు అడిగి. అన్నా నేను తొందరపడి తొడగొట్టానా, బ్లాక్ బస్టర్ అనే వర్డ్ అంటే హిట్ 100% హిట్ సినిమా తీసామనేది మా ఎఫర్ట్స్, మా నమ్మకం. బట్ ఆడియన్స్ చెప్పాలి ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అంటే మన చేతుల్లో ఉండదు, మనం ఓన్లీ ఎఫర్ట్స్ సిన్సియర్గా పెట్టగలం. సో ఇవాళ పొద్దున మాతో పాటు థియేటర్గా వచ్చి చాలా ఎమోషనల్ అయిపోయాడు వెంకట్ మాస్టర్. అలానే నా రైటింగ్ టీం గురించి మాట్లాడాలి. స్క్రీన్ ప్లే చక్రి దగ్గర నుంచి మొదలెట్టి హోల్ 2 years నాతో పాటే ఒక డైరెక్టర్గా నేను అందరికీ కనబడతాను. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆటోమేటిక్గా డైరెక్టర్ ఒకటి కనబడతాడు, వెలుగులోకి వస్తాడు. అలానే కనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చక్రవర్తి, నేను నా బావా అంటుంటాను, వాడిది నాది ఆల్మోస్ట్ 16 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్. సో ఈ సినిమాకి నాతో పాటు నిరంతరం అంటే బావ ఏదో ఒకటి అడుగుతుంటాడు, నేను స్పాట్లో ఉండాలి అని, తను కూడా నాతో పాటు ఉండి టోటల్ అవుట్పుట్ వచ్చేదాకా నిద్రపోకుండా తను కూడా నాతో పాటు ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ బావ. అండ్ యుగంధర్జీ ప్లీజ్.
కాదు బ్లాక్ ఒక్కొక్కళ్ళు బ్లాక్ బస్టర్ కొట్టిలా హెచ్ఓడీస్ అందరు లేట్గా వస్తున్నారు. సో ఆ చక్రితో పాటు నాకు మోహన్ కృష్ణ గారు లాస్ట్ మొన్న కూడా చెప్పాను బాబాయ్ అనుకుంటాను రైటింగ్. సో బాలకృష్ణ గారితో పాటు ఉంటూ ప్రతి డైలాగ్లోనూ ప్రతి దాంట్లోనూ ఆయనతో బాగా ట్రావెల్ అవుతూ మాకు చాలా మంచి అవుట్పుట్ వచ్చేలాగా. నాకు జనరల్ రైటింగ్ టీం ఎలా ఉంటారంటే ఓన్లీ రాసుకొని డైరెక్షన్ వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయేవారు. బికాజ్ నేను బేసిక్గా రైటర్ అవటం వల్ల వీళ్ళందరూ నేను నా వైఫ్ కిడ్ కన్నా నేను వీళ్ళతో ఎక్కువ స్పెండ్ చేసి ఉంటాయి 2 years. సంక్రాంతులు, క్రిస్మస్లు, దసరా, దీపావళి అన్నీ వీళ్ళతోనే. సో నాతో పాటే ఉంటూ అలానే విని టోటల్గా కేర్ తీసుకుంటూ ఇప్పుడు పోస్టర్ వచ్చినా టీజర్ వచ్చినా గ్లిమ్స్ వచ్చినా అందరూ అంటే మిగతా సినిమాలకి మాకు అవుట్ స్టాండింగ్గా ఉంది అనటానికి కారణం తన ఎఫర్ట్స్. తను కూడా టోటల్గా నాతో పాటే ఉన్నాడు. సో తర్వాత డైలాగ్స్ గురించి చెప్పాలి. నందు, బాను వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా రాశారు ఈ సినిమాకి. ఎన్నో వర్షన్స్ రాపించాం. స్పాట్లో కూడా మేము లాస్ట్ ఇక్కడ రోల్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఏదో ఒకటి అనిపించింది. మళ్ళీ ఈ టీం అందరు కలిసి వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి బెస్ట్ అవుట్పుట్ తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత ఇక్కడ కూర్చుని ఇక్కడ నాతో పాటు ఉన్న బ్యూటిఫుల్ గార్జియస్ ఉమెన్ గురించి చెప్పాలి. ఈ సినిమాలో నేను సర్ప్రైజ్ అయిపోయింది ఏంటంటే రాసినప్పుడు మాకు అదే నమ్మకం. అంటే మేల్ డామినేషన్ ఉంటున్న సినిమాల్లో ఎక్కడో ఒక ఉమెన్కి స్పేస్ ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందా అని ప్రయత్నించాం. నిజంగానే ఇవాళ ప్రజ్ఞా స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఆ అప్లాస్ నేను చూశాను. తనకి ఫైట్ మధ్యలో చిన్న ఒక యాక్షన్ సీక్వెన్స్లో ఒక చిన్న కట్ పెడితేనే విజిల్స్ వేస్తున్నారు. అలానే కథ వినగానే ఫస్ట్ చాలా పాపం టెన్షన్ పడింది. ప్రెగ్నెంట్ ఉమెన్ అంటున్నారు. అఖండాలో కూడా నాకు పాప ఉంది బాబీ గారు అని. బట్ వన్స్ కథ విన్న తర్వాత ఒక 10 to 15 minutes ఆలోచించి వెంటనే ఓకే చెప్పింది. ప్రజ్ఞ థ్యాంక్ యూ సో మచ్. నీ ట్రస్ట్, నీ నమ్మకాన్ని మేము నిలబెట్టాం అనుకుంటున్నాం. నీ బర్త్డే రోజు మంచి గిఫ్ట్ ఇచ్చాం నీ నమ్మకానికి. అలానే శ్రద్ధ శ్రీనాథ్ గారి గురించి చెప్పాలి. ఈ సినిమాకి చాలా ఆయువు పట్టు అనమాట. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. అంటే 100కి 100 మార్క్స్ వేసే పర్ఫార్మెన్స్ చేసే ఒక గర్ల్ కావాలి మాకు. సో నాకు బిఫోర్ జెర్సీ నేను విక్రమ్ వేద సినిమా చూశాను చెన్నైలో. సో ఆ సినిమా చూసినప్పుడు అనుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా మంచి సీన్ మంచి క్యారెక్టర్ ఏదైనా ఉంటే శ్రద్ధ గారిని అప్రోచ్ అవ్వాలని అలా అప్రోచ్ అవ్వడం జరిగింది. 1-2 మీటింగ్స్లో వెంటనే తన సైడ్ నుంచి ఎక్కడో ఫ్యామిలీతో కులుమాల అని ఎక్కడికో వెళ్ళారు. షిరిడీలో సిగ్నల్ లేదు సార్, ఐ విత్ మై పేరెంట్స్, కెన్ ఐ గెట్ బ్యాక్ టు యూ అన్నారు. ఎలాంటి పొజిషన్లో ఉన్నామంటే ఇంకో 1 weekలో షెడ్యూల్ వేయాలన్నమాట. నేను ధైర్యంగా మా కోడైరెక్టర్ సోమరాజు గారు, రాధా గారు కలిసి షెడ్యూల్ వేసేస్తున్నారు. శ్రద్ధ సినాథ్ అని కాస్ట్యూమ్స్లతో కూర్చొని మాట్లాడేస్తున్నాం. బట్ అమ్మాయి వస్తారా లేదా ఎక్కడో చిన్న క్వశ్చన్ మార్క్. బట్ ఫైనల్లీ శ్రద్ధ గారు ఓకే అంటాం. ఈరోజు సినిమాలో నిజంగా సెకండ్ హాఫ్లో 2 ఉమెన్ కలిసి ఈ సినిమాని చాలా అంటే బాలకృష్ణ గారు అనేది ఒక సుప్రీం పవర్, ఒక వాల్కెనో లాంటిది. దానికి పక్కన ఒక పిల్లర్స్ లాగా ఉంటూ ఈ సినిమాని ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫిల్మ్ చేసిందంటే మేము రాసిన రైటింగ్ అవ్వచ్చు, వీళ్ళిద్దరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ దానికి చాలా బాగా యాడ్ అయింది. అలానే ఊర్వశి జనరల్గా సాంగ్ కోసమే పెడతాం అనుకుంటారు. బట్ నాకు సినిమా మొత్తంలో ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్లో వెళ్తున్నాం. నేరేషన్ కొత్తగా పట్టుకున్నాం. పేసీగా పరిగెత్తుంది సినిమా. గ్లామర్తో పాటు సాంగ్ కోసం ఎవరో బయట నుంచి ఒక అమ్మాయిని తెస్తే బాగోదు, కథలో నుంచి ఒక అమ్మాయి ఉండాలని ఊర్వశిని అప్రోచ్ అయ్యాం. తను కూడా నా మీద ఉన్న రెస్పెక్ట్, బాలబాబు గారి మీద ఉన్న గౌరవంతో వెంటనే ఓకే అనింది. అలానే తను ఇంటర్వెల్కి వచ్చి యాక్షన్లో లీడ్ తీసుకుంటున్నప్పుడు అప్లాస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ యుగంధర్ గారి గురించి చెప్పాలి. నేను ఎప్పుడు అంటే డైరెక్టర్గా మనం మెట్టు ఎదుగుతున్నప్పుడు సినిమా టు సినిమా మనకు మెచ్యూరిటీ లెవెల్స్ తెలుసుకుంటూ ఉంటాం. ఆ ప్రాసెస్లో వాటర్ని, ఫైర్ని, యానిమల్స్తో అంత ఈజీగా సీజీల జోలికి వెళ్ళకూడదు. బట్ నేను రాసేసుకున్నాం ప్రాసెస్ అంతా, అదంతా ఓన్ చేసుకున్నాం. సో అలాంటి టైంలో యుగంధర్ గారికి పిలిచి ఎపిసోడ్స్ అని చెప్పి ఆయన ధైర్యాన్ని ఇచ్చాడు. మీరు థింక్ చేయండి బాబీ గారు, మీరు ఎంత దూరం థింక్ చేస్తారు చూడండి, నేను నా టీంతో నేను అచీవ్ చేస్తాను. అలానే ఇవాళ రోజున ఇంటర్వెల్ ముందు బాబీ డియోల్ గారి లెపర్ట్ సీక్వెన్స్కి అంత అప్లాస్ వస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ సపోర్ట్ అండ్ విజన్. థ్యాంక్ యూ యుగంధర్జీ, థ్యాంక్ యూ సో మచ్. మొన్న మధ్య ఎప్పుడు మీరు ఇంటర్వ్యూలో కూడా నా బెస్ట్ వర్క్ అన్నారు. ఆయన ఆయన ఫిల్మోగ్రఫీలో చాలా బిగ్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో డాకు మహారాజన్ బిఫోర్ రిలీజ్ ఆయన బెస్ట్ వర్క్ అన్నప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. అన్నాలే అవినాష్ కోళ్ళ గారు రావాల్సింది, ఆయన కూడా ఎక్కడో థియేటర్ ఫ్యామిలీతో వెళ్ళినట్టున్నారు. సో అవినాష్ గారితో ఫస్ట్ టైం చేస్తున్నానండి. నిజంగానే ఈ టీం అందరూ కూడా అంటే భగవంతుడు ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి ఒక మంచి టీంని తనే పంపిస్తాడన్నట్టు టెక్నీషియన్స్ నుంచి రావటంలో అవినాష్ కోళ్ళ గారు గట్టిగా థియేటర్లో అరిసేసి పోయింది గారు. సో అవినాష్ కొల్ల గారికి థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ జీ, కాంట్ ఫర్గెట్ మీ సపోర్ట్, ఈ విజన్ని ఇంత బాగా
థియేటర్కి స్క్రీన్ మీదకి ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు హెల్ప్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. ఇది ఇంకా ఈ సినిమాకి పొద్దున ఇందాక సినిమా అయిపోయి రాగానే బాలకృష్ణ గారు చేసిన ఒకే ఒక మాట నాకు చెప్పింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల జరగలేకపోయింది బాబీ, ఇప్పుడు ఘనంగా సెలబ్రేషన్స్ జరుగుతుందాం, అన్ని టీవీల్లోనూ మనమే కనపడుతున్నాం, ఏ ఊరికి రమ్మంటారో చెప్పండి అని ఆయనే కాల్ చేశారు. సో ఈవినింగ్ కూడా మీ అందరూ టీం అందరూ గెట్ టుగెదర్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉన్నారు బాలయ్యబాబు గారు అయితే. అంటే మాటల్లో చెప్పలేను, కొన్ని అంత బాగా పొడిశారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ బాబు, లవ్ యూ. మీరు ఇచ్చిన స్పేస్, మీరు ఇచ్చిన ఫ్రీడమ్, అంటే సీనియర్ హీరోస్తో చేసినప్పుడు నిజంగానే సినిమా హిట్ కొడతాం అంటే అంత ఈజీగా ఎక్కడో భయం ఉంటుంది. మోర్ దాన్ 100 ఫిల్మ్స్ చేశారు ఒక పక్క చిరంజీవి గారు, కానీ ఆయనతో చేసినప్పుడు నాకు అదే భయం ఉండేది. బట్ లక్కీగా మేము చేసిన ఎఫర్ట్స్ని వాళ్ళ వేరే రూపంలో సక్సెస్ ఇచ్చింది తెలుగు ఆడియన్స్. అలానే బాలకృష్ణ గారితో చేసినప్పుడు ఇంకా ప్రెషర్ ఫీల్ అయ్యాను. అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో చేసినప్పుడు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని దానికంటే బెస్ట్ ఇది ఇవ్వాలని ప్రయత్నించాం. ఇవన్నీ నేను ఇంతమంది టెక్నీషియన్స్ గురించి ఇంత మాట్లాడుతున్నానంటే, ఇంతమందిని నాకు ఇచ్చి వాళ్ళు అడిగిన పేమెంట్స్ ఇచ్చిన వంశీ గారిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. లవ్ యూ సో మచ్ బ్రో. ఫస్ట్ టైం నాకు తెలిసి ఇవాళే హగ్గించుకున్నాం మేము ఇద్దరం. నిన్నటి దాకా కూడా పాపం తను, నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, ఎంత ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి, ఏదో సినిమా నుంచి ఏదో ఒక బెటర్మెంట్ చేయాలని ప్రయత్నాలు, తను కూడా 3ంటికి 4ంటికి కొడతానే ఉండేవాడు ఫోన్లో. సో బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి మనం సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చామని చాలా గర్వంగా ఉంది. అండ్ ఇంకా ఫైనల్గా తమన్ గురించి చెప్పాలి. స్పీకర్లు బ్లాస్ట్ అన్నామని చెప్పి మేము చాలా స్పీకర్లు సౌండ్ తగ్గించేసారంట మల్టీప్లెక్స్లో. బ్రదర్స్ ప్లీజ్ అవి బ్లాస్ట్ అవ్వ కొంచెం పెంచండి. మేము అనవసరంగా అలారం ఇచ్చినట్టు నాకు 2-3 కంప్లైంట్స్ వచ్చినాయి, మల్టీప్లెక్స్లో సౌండ్స్ కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నారని. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ తమన్, కాంట్ ఫర్గెట్ దిస్. అంటే ఇంత పెద్ద విజయంలో నువ్వు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అవటం నేను మర్చిపోలేను. మనం ప్రీవియస్ 2 సినిమాలు చేసాం, బట్ ఈ సినిమా అనేది మనం అందరం కలిసి ఒకటే గోల్, బుల్ సైడ్ కొట్టాలనుకున్నాం. ఆడియన్స్ దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి మనల్ని ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అవి ఉన్నాయా ఇప్పుడు?